ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ప్రతినిత్యము హోమం అనంతరం వీడియో పెడుతున్నాను. ఎందుకంటే భగవాన్ వెంకయ్య స్వామి వారికి హోమగుండము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ హోమగుండంని మనం ప్రతినిత్యము నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆయన రూపముగా భావించి ఆయనే అగ్ని స్వరూపంతో మనకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారనే లెక్కలో మనం ఉండాలి. ఎందుకంటే అగ్నిహోత్రం ద్వారా అనుగ్రహం ఇస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం ద్వారా అనుగ్రహిస్తున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓం నారాయణ ఆదినారాయణ అనేది మనం వదలకూడదు. మన శరీరంలో కళ్ళు ఎంత ముఖ్యమో, గుండె ఎంత ముఖ్యమో, అట్లాగే ఓం నారాయణ మంత్రం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు కంటితో అవసరం తీరిపోయింది, కళ్ళు తీసేసుకోలేం కదా. అట్లాగే మనం మొదలుపెట్టిన అంటే సోమవారిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆ నామాన్ని వదలకుండా చేసిన సేవకులు భక్తులు ఎంతోమంది ఇప్పుడు స్వామి యొక్క అనుగ్రహంతో మంచి అభివృద్ధిలో ఉన్నారు. కారణం మనం ఎక్కడి నుంచి మొదలయ్యామో, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో దానికి కారణం ఏంటో మనకు తెలుసు. కానీ అక్కడ దాన్ని వదిలేసి ఏదో ఇంకో దానికి వెళ్తున్నాం. అది అవివేకం. ఓం నారాయణ ఆదినారాయణ అనేది చాలా కీలకమైనది. ఆ మంత్రాన్ని ప్రతినిత్యం మనం చేయాలి. భగవాన్ వెంకయ్య స్వామి వారు చేయమన్నారు కానీ చేయలేదనుకుంటున్నారా? ఆ మంత్రాన్ని వెన్న బద్వేలు తిప్పపైన ఒక చిన్న నూనె దీపం పెట్టుకుని రాత్రింబవళ్ళు ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ బిగ్గరగా అరుస్తూ ఉండేవారు. వారి సేవకులు చలమానాయుడు సమీప గ్రామంలోకి వెళ్ళి భిక్ష తీసుకొచ్చిస్తే ఆ భిక్షని పంచభూతాలకు సమర్పించి తన సేవకుడు పెట్టి అతి కొంచెం ఆరగించేవాడు. అంటే ఇక్కడ చూడండి, పంచభూతాలను కూడా ఆజ్ఞాపించగలిగిన పరమాత్ముడు మన కోసం వచ్చి ఉన్నారు. అది మనం తెలుసుకోవాలి. ఆజ్ఞాపించగలిగిన పరమాత్ముడు మనల్ని చూస్తూనే ఉన్నారు. అది మనం గ్రహించుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. అంతేగాని నామాన్ని వదిలేసేసి ఇంకో రకం కాదు. పెన్నా బద్వేలు తెప్ప మీద చిన్న నూనె దీపం పెట్టుకుని రాత్రింబవళ్ళు ఎందుకు ఓం నారాయణ మంత్రం చేశారు? మానవాళిని ఉద్ధరించడానికి. అది చేయటం వల్ల అందరూ ఆ మార్గంలో ఉండి బాగుపడతారని మంచి అనుగ్రహంతో ఉద్దేశంతో చేశారు. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి ఒకసారి ఓం నారాయణ ఆదినారాయణ చేస్తున్నప్పుడు కొంచెం నిద్ర తూలుతున్నట్టు అనిపించి తుమ్మముళ్ళు పై రెప్పకి కింద రెప్పకి పెట్టుకుని ఓం నారాయణ మంత్రం చేశారు. ఎందుకు ఆ సాధన చేశారు? ఓం నారాయణ ఆదినారాయణ వదిలేమనే కాదు కదా. ఓం నారాయణ చెయ్యాలంటే మరి ఆయన సాధన ద్వారా మనం చూపించారు కాబట్టి దాన్ని ఆ నామాన్ని మనం వదలకుండా ఓం నారాయణ మంత్రం చేసుకుంటూ ఉండాలి. అది చేయటం వల్ల మనకే కాకుండా మన తర్వాత వచ్చే తరానికి కూడా ఒక వజ్రంలాగా ఒక మంచి మార్గంలాగా ఉపయోగపడుతుంది. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి వారిని నమ్మరా, వెలిగే చూడరా, భగవాన్ వెంకయ్య స్వామి పరమాత్ముడని నమ్మరా, ఇది మనం తెలుసుకుని ఆయన యొక్క మార్గంలో పయనిద్దాం. నామం గురించి కొన్ని ఆశ్రమాలు వివరించట్లేదు. ఆ నామం ద్వారా ఎంత వృద్ధి ఉంటుందో కొన్ని ఆశ్రమాలు వివరించి ఉద్ధరిస్తే బాగుంటుంది. ఓం నారాయణ ఆదినారాయణ భజన మీద ధ్యాస పెట్టి నామాన్ని తక్కువ చేసి పాటలు ఎక్కువ చేస్తున్నారు. కానీ నామాన్ని కూడా ఎక్కువ చేయటం వల్ల మనకు ఫలితం వస్తుందని బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవుల గోపాల స్వామి భగవాన్ వెంకయ్య స్వామి ప్రియ శిష్యులు చెప్పారు. అందుకని కోటితే సిద్ధాశ్రమంలో నామం చెప్పి తర్వాత భజన చేసి చివరిలో మళ్ళీ నామం చెబుతారు. అందుకని ప్రతి ఒక్కరు నామం ద్వారా సిద్ధి పొందాం. జై శ్రీమన్నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగంజాలముడి తెనాల నుండి సంగంజాలము గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది.
ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామికి అభయ వైకుంఠాసనంలో ప్రతినిత్యం హోమంతరం వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరుచున్నాం. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.